మండలంలోని జనన ధృవీకరణ లేని 205 మంది గిరిజనులకు సర్వే ద్వారా గుర్తించామని ఎంపీడీఓ ప్రభాకర్ తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గిరిజనులకు జనన ధృవీకరణ పత్రాలు లేని వారిని గుర్తించి త్వరితగతిన వారికి కావలసిన పత్రాలు సమర్పించి జనన ధృవీకరణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 205 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు కూడా లేవని, వారికి ముందుగా పంచాయతీ కార్యదర్శి నో డ్యూస్ సర్టిఫికేట్ ఇస్తారని, తర్వాత నోటరీలో వారి పేర్లు, పుట్టిన తేదీ వేసి ఎంపీడీఓ కార్యాలయంలో అందజేస్తే వాటిని తహసీల్దార్ ద్వారా ఆర్డీఓకి పంపి లేట్ జనన ధృవీకరణ పత్రాలు ఇస్తామన్నారు. తర్వాత ఆధార్ కార్డు చేపించి ఇస్తామన్నారు. దీని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలకు వారు అర్హులవుతారని అన్నారు. కనుక ఇంకా ఎవరైనా ఉంటే సంబంధిత పంచాయతీ సెక్రటరీ వద్ద పేరు నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఎంపీడీఓ ప్రభాకర్ తెలిపారు. నాన్ అవైలబిలిటీ అంటే వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ లేదనే దానికి మేము ఒక డిక్లరేషన్ ఇవ్వాలా. పంచాయతీ సెక్రటరీ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ని తీసుకుని వారు నోటరీ దగ్గరికి వెళ్ళి ఆ నోటరీ కూడా ఈ ఏదైతే బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి నోటరీ గారు డిక్లరేషన్ ఇస్తారు. ఆ నోటరీ సర్టిఫికేటు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని మాకు కానీ సబ్మిట్ చేసిన తర్వాత మేము దాన్ని తహసీల్దార్కి పంపించి, తహసీల్దార్ నుంచి ఆర్డీఓకి పంపించి ఆర్డీఓ గారు లేట్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళకి మేము ఆధార్ క్యాంపుకు తీసుకెళ్ళి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించి ఆధార్ కార్డు తీసిస్తాం. ఆ ఆధార్ కార్డు వల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల సదుపాయాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ వాళ్ళకి అందించేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం మేము ప్రత్యేక చొరవ చూపించి మా సచివాలయ సిబ్బంది అంతా కూడా ఈ వర్క్ను ఇప్పుడు చేస్తున్నారు. మేము ఈ 2-3 రోజుల్లో ఈ టోటల్గా 205 మందికి ఇక్కడ అవైలబిలిటీ లేని వాళ్లకు వాళ్ళ మొబైల్ నెంబర్ కనుక్కొని మొబైల్ ద్వారా వాళ్ళకి సమాచారాన్ని అందజేసి వాళ్ళని రమ్మని చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా మేము గత ఈ 2-3 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇది ఒకవేళ ఇది లిస్టులో లేదు లిస్టులో ఉందా లేదా అని మీకు కావాలనుకుంటే ఆ ఎస్టీ కుటుంబాలు ఎవరైనా సరే సంబంధిత సచివాలయాలకు వెళ్ళి అక్కడ పంచాయత్ సెక్రటరీని సంప్రదించి లిస్టులో లేకపోయినా కూడా మరలా మేము దాన్ని యాడ్ చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. దయచేసి అందరూ ఎస్టీలు మన కలువాయి మండలంలో ఉన్నటువంటి వారు ఎవరికైతే ఆధార్ కార్డు లేదో వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.